ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే వాల్మీకి మహర్షి ఏమని చెప్తూ ఉన్నాడు భరద్వాజునితో, ప్రియుడు భగవో భరద్వాజ, ఈ ప్రపంచము ఆది కానీ మధ్యము కానీ అంతమనందు కానీ ఎప్పుడూ కూడా ఏమీ లేకనే శూన్యమై మిథ్య అయి ఉన్నది. కాబట్టి విఘ్నులైనటువంటి వారికి దాని యందు ఏమాత్రమూ ఆసక్తి ఉండదు. వారికి అనాసక్తియే, విజ్ఞానవంతులకు అనాసక్తి, ఆసక్తి లేకుండా ఉండడమే సరి అయినది. అనేక భ్రమలతో కూడి ఉన్నది. గంధర్వ నగరము వంటి ఆకారము కలిగినది, లేకనే ఉన్నట్లుగా ఊహించుకోవడానికి వీలైనటువంటిది. అయినా ఈ సంసారము వాస్తవంగా విచారించి చూస్తే జ్ఞానోపాసన ద్వారా అది లేనిదే అయి ఉంటుంది. అయినప్పటికీ, వాస్తవానికి లేనిదే అయినప్పటికీ కూడా అది అనాది దోష, అనాది వాసనా దోషాల చేత ఎప్పటి నుండి గత శరీరాలలో అనేక శరీర పరంపరలలో చేసినటువంటి కోరినటువంటి వాసనా దోషాల చేత అజ్ఞానము చేత నిండబడి ఈ విధంగా జగత్తు ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భరద్వాజ, మంగళ స్వరూపమైనటువంటి ఆత్మ అనే ఈ చైతన్యము నీ అభ్యాసము చేయకుండా, దానికోసం ప్రయత్నము చేయకుండా, ఎలాగంటే ఇక్కడ విషయాదులను, ఈ దృశ్యమాన సంబంధమైన విషయాదులను ఆశ్రయించి నీవెందుకయ్యా మిగులా మోహము పొందుచున్నావు? ఎలాగూ అంటే అరటి చెట్టును వదిలి విషవృక్షాన్ని ఆశ్రయించినట్లుగానే అటువంటి ఫలితాన్నే కదా పొందుతారు అని చెబుతూ, అంతేకాదు అమృతము వంటి రసప్రవాహము చేత కూడిన ఈ చైతన్యము అనే మహానదిని ఎంతవరకైతే బుద్ధిమంతులు ఆత్మరూపంగా తెలుసుకునకుండా ఉంటారో అంతవరకు కూడా దీని యందు జగత్తు అనేటువంటి రూపంలో తరంగాలు కనిపిస్తూనే ఉంటాయి. అది దేని చేత సాధ్యపడుతుంది? అజ్ఞాన కాలమునందు మాత్రమే జగత్తు అనేటువంటిది కనబడుతుంది. అదే అజ్ఞానము నశించి జ్ఞానము ప్రవేశించిందా, జ్ఞాన ప్రకాశము చేత భగవత్ స్వరూపము తప్ప జగత్తు అనేది లేనిదే అవుతుంది అని చెబుతూ, ప్రాణ్నాస్తి చరమే నాస్తి వస్తు సర్వమిదం సఖే విద్ధి మధ్యేపి తన్నాస్తి స్వప్న వృత్తామిదం జగత్. ఓ సకుడా, ఈ జగత్తు నందలి పదార్థాలన్నీ కూడా ఆది లేదు, దానికి మూలము లేదు, అంతము లేదు, అవి లేనివే అయి ఉన్నాయి. కాబట్టి మధ్య కూడా అవి లేనివే అయి ఉంటాయి. దానికి ఒక ప్రారంభం ఉన్నదా? లేదు. దానికి ఒక అంత్యం ఉన్నదా? నశించిపోవడం అనేటువంటి అంతం ఉన్నదా? అది లేదు. అది జగత్తు అనేటువంటిది అంతమునందు లేదు, మరి ప్రారంభమునందు లేదు. ప్రారంభము అంతమునందు లేనప్పుడు మధ్య కూడా లేనిదే అవుతుంది కదా. అందుచేత ఈ ప్రపంచాన్ని స్వప్నతుల్యంగానే నీవు తెలియు. ఎలాగంటే ఇప్పుడు స్వప్నతుల్యం కళతో సమానంగానే ఎరుగు. కళలో మూలమున్నదా? కళకి లేదు. మనం పడుకున్నాం, నిద్ర పట్టింది, నిద్రలో కళ వస్తుంది. కళలో అనేక వస్తు సముదాయాలతో కూడుకొని అనేక విషయాలను అనుభవిస్తాం. అనుభవించినంతసేపు అది సత్యంగానేది వస్తుంది. అప్పుడు నిద్ర అనేటువంటిది అయిపోయింది, కళ ముగిసింది. కళ ముగిసింది అంటేనే నిద్ర ఆగిపోయింది. నిద్ర ఆగిపోతే జాగ్రత్తలోకే వస్తాం. జాగ్రత్తలోకి వచ్చినప్పుడు నిద్ర సమయంలో వచ్చినటువంటి స్వప్నానుభూతి జాగ్రత్తలోకి వస్తుందా అంటే రాదు. అలాగనే ఇది ఎటువంటిది అంటే దీనికో ప్రారంభం కానీ, దీనికో మూలము లేదు, దీనికో అంతము లేదు. లేనటువంటిది ఇది స్వప్నంతో సమానమే. ఎందుకు? జాగ్రత్త నందు లేదు, ఇక్కడ మరి సుషుప్తి నందు లేదు. కళలో మాత్రమే అనేక విషయాలను అనుభవిస్తూ ఉంటాం, ముందు లేదు, చివర లేదు. అప్పుడు జాగ్రత్తలో లేనిది, సుషుప్తిలో లేనిది కళలో ఉన్నటువంటి అనుభూతి సత్యమవుతుందా?
అది అసత్యమే అవుతుంది. అంటే అప్పుడు అనుభవించేది కూడా కేవలము భ్రమజనితమైనటువంటి అనుభవమే తప్ప అది జాగ్రత్త నందు కానీ సుషుప్తి నందు కాను అబద్ధమే అయ్యున్నట్లు. కానీ ఈ జగత్తు కూడా జ్ఞానానికి ముందు జ్ఞానము తర్వాత కూడా ఈ జగత్తు అనేటువంటిది లేనిదే అయి ఉన్నది. అప్పుడు మధ్య కూడా లేనిదే కదా అని చెబుతూ, ఎలాగంటే ప్రియుడువకు భరద్వాజ, ఈ దృశ్య వస్తువంతా కూడా పూర్వము లేదయ్యా, రాబోయే కాలంలో ముందు కూడా ఉండబోదు. కాబట్టి ఈ జగత్తు స్వప్నములాగానే, అంటే కళ అనుభవించినప్పుడు కళలో వస్తువు జాగ్రత్తలోకి రానట్లుగానే, ఆ విధంగానే ఈ వర్ధమాన కాలమందు అది రాబోయేటువంటి జరుగుతున్న కాలమునందు ఈ జగత్తు లేదు అనే నీవు తెలియాలి. ఎలాగా? దీనికి మూలము లేదు, దానికి అంతము లేదు. అది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ప్రారంభము ముగింపులు లేనటువంటి జగత్తుకి మధ్య కూడా లేనట్లే కదా అనే చెబుతూ, అంతేకాదు అవిద్య చేత ఉత్పన్నమే అవడము చేత ఈ సమస్త పదార్థాల యొక్క భేదాలు కూడా ఎలాంటివి అంటే, ఇప్పుడు సమస్త పదార్థాల యొక్క భేదాలు ఉన్నవని లేనివని, రసవత్తరమని రసహీనమని, అబద్ధమని నిజమని, రకరకాలుగా చిన్న పెద్ద హెచ్చు తగ్గులతో శీతల ఉష్ణాదులతో కూడుకొని ఈ విధంగా హెచ్చు తగ్గుల వ్యత్యస్తముతో కూడినటువంటి సమస్త పదార్థాల భేదాలు కూడా ఎలాంటివి అంటే, నీటిలో వచ్చినటువంటి బుడగల వంటివి. బుడగలు ఒకటి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది, ఒకటి రాగానే పోతుంది, ఇంకొకటి కాసేపు ఉండిపోతుంది. ఈ విధంగా అంటే బుద్బుదాల్లాగానే క్షణకాలము పైకి లేచి తిరిగి ఏకమే అవుతాయి నీటిలో. అలాగననే జ్ఞాన సముద్రమునందు ఇవన్నీ కూడా విలీనమే అవుతాయి. ఏంటవి? ఈ అజ్ఞానము చేత ఉత్పన్నమైనటువంటి ఈ సమస్త పదార్థాల యొక్క భేదము కూడా జ్ఞానము అనేటువంటి దాని యందు విలీనమైపోతాయి. వచ్చినటువంటి బుడగలు, అలలు, నొరగలు, మరి ఈ కెరటాలు, ఆవర్తాలు ఇవన్నీ కూడా సముద్రమునందు లీనమయ్యే ఉంటాయి. సముద్ర జలము మాత్రమే అయ్యున్నాయి వాటి యొక్క రూపాలు, ఆకారాలు కూడా. అలాగననే బ్రహ్మము కంటే వేరైనటువంటిది లేనే లేదు. అందుకే జ్ఞానాన్ని అనుష్ఠానము చేసినప్పుడు ఈ అజ్ఞానం అంతా విలీనమైపోతుంది. అజ్ఞాన సంబంధితమైనటువంటి దృశ్యమాన జగత్తంతా విలీనమైపోతూ ఉంటుంది. సుశీతలోదక నదిం విదిత్వాధా విగాహ్యతాం బహిర్భ్రాంతి నిదాఘాస్తే నిర్యాంతు కడిత సుఖం. మిగులా శీతలమైనటువంటి అంటే మిక్కిలి చల్లగా ఉన్నటువంటిది, జలము కలిగినటువంటిది, అంటే చల్లని నీరు కలిగిన అటువంటిదే ఆత్మ అని నీవు తెలియాలి. అలా తెలిసి దాని యందు స్నానం చేయు. అలా చేసినప్పుడు ఇక ఇబ్బందులను, క్లేశాలను ఇచ్చేటువంటి ఈ బాహ్యమైనటువంటి భ్రాంతి, ఈ తపము, ఈ తాపము అనేటువంటిది, ఈ తాపత్రయాలు అనబడేటువంటి ఈ తాపము అనబడే ఈ ఉష్ణత్వం అంతా ఏదైతే ఉన్నదో అదంతా విడిపోతుంది. ఎప్పుడైతే శరీరం తాపం చెందుతుందో శీతలాన్ని కోరుతుంది. అలాగనే అందుకే మనకి వేసవి కాలంలో శీతల పానీయాలు అనేకం సేవిస్తాం, అవే కోరుకుంటాం. అలాగనే ఇక్కడ ఎటువంటిది బహు ప్రసన్నమైనటువంటిది, అంతర్బహిర్వ్యాపక రూపకంగా కూడా బహు ప్రసన్నమైనటువంటిది, శీతలమైనటువంటి చల్లని నీరు వేసవి కాలంలో ఎంత ఆనందాన్ని ఇస్తాయో అలాగనే శీతలమైనటువంటి నీరు కలిగిన దే ఆత్మ అని తెలిసినప్పుడు, ఆ చల్లని ప్రసన్నమైనటువంటిది ఆత్మ అని తెలిస్తే అటువంటి చల్లని నీళ్ళల్లో తాపం చెందినటువంటి శరీరము తడుపుకున్నట్లుగానే ఈ యొక్క తాపత్రయాల చేత అవస్థపడేటువంటి ఈ జీవి తన యొక్క ఆత్మ అనేటువంటిది ఎటువంటిది ప్రసన్నమైనటువంటిది అని తెలిసినప్పుడు దాని యందు మమేకమవు. ఆ విధంగా ఉన్నప్పుడు నీకు ఏ తాపమైతే చల్లని నీళ్ళలో మునిగావో నువ్వు ఆ యొక్క ఉష్ణత్వాన్ని వదిలిపోయినట్లుగానే ఈ తాపత్రయాల చేత వేగేటువంటి అజ్ఞానమంతా కూడా ఈ జ్ఞానము అనేటువంటి దాని యందు లీనమైపోతూ ఉంటుంది.
అని చెబుతూ, ఎలాగంటే అత్యంత శీతలమైనటువంటి ఉదకంతో అంటే నీటితో కూడినటువంటిది, అంటే దుఃఖము నశించినటువంటి స్థితి, ఆత్మ అనేటువంటి నది ఇది. అక్కడ ఏముంటుంది? దుఃఖరహితము, శాశ్వతమైనటువంటి సుఖము, నిరంజనమైన నిరతిశయానందమైనటువంటి సుఖమే ఉంటుంది. అది ఎటువంటిది? అత్యంత చల్లని నీటితో కూడినటువంటిది. దుఃఖము అనేది నశించిపోయినటువంటి ఆత్మ అనబడే నదిని తెలుసుకున్నావనుకో, దాని యందు నువ్వు మునిగి ఉండు భరద్వాజ. అప్పుడు ఆ తర్వాత మునిగిన తర్వాత ఏమవుతుంది? ఏ తాపం అయితే నీకు ఇబ్బంది పెడుతుందో ఆ క్లేశాలన్నీ కూడా దేని ద్వారా ఉత్పన్నమవుతున్నాయి? భ్రాంతి, భ్రమల ద్వారా ఉత్పన్నమవుతున్నాయి కదా. బాహ్య భ్రాంతి ఏదైతే ఉంటుందో అది ఉష్ణత్వం కలిగిస్తూ, తాపత్రయాలను కలిగిస్తూ బాధిస్తూ ఉంటుంది. అదంతా కూడా చల్లని నీటిలో మునిగితే తాపము, శరీర తాపము నశించినట్లుగానే ఈ యొక్క ఆత్మతత్వమునందు నీవు మునిగి ఉన్నావనుకో, నీకు బాహ్య రూపమైనటువంటి భ్రాంతి, మరి అంతర్రూపకమైనటువంటి భ్రాంతి అనేటువంటిది శాశ్వతంగా తొలగిపోతుంది. ఏకశ్చ జ్ఞాన జలదైర్జగా జగదాప్లావ్యతిష్టతి జ్యేష్ఠాయమహమిత్యూర్మేర విద్యావాత సంభవ. అజ్ఞానము అనేటువంటి ఒక గొప్ప సముద్రము, క్షార సముద్రం అంటే ఉప్పు సముద్రం అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉన్నదనుకో. అందులో అవిద్య అనేటువంటిది, మరి అది ఎప్పటిది? అవిద్య, అజ్ఞానము అంటే అనాది వాసన, అనేక శరీరాల నుండి కూడా పరంపరగా కొనసాగుతూ వచ్చినటువంటి వాసన. ఆ యొక్క ఈ అవిద్య అనేటువంటి వాసన వాయువు చేత ఉత్పన్నమైన అహంకారము ఏమవుతుంది అంటే ప్రథమంగా మొట్టమొదట బయటకు వచ్చినటువంటి తరంగం లాంటిదే అయి ఉంటుంది అని చెబుతూ, చిత్తస్ఖలన భేదాలి రాగాధ్యాశ ప్రకల్పితా మమతోత్కలిత వర్త స్వతః స్వైరం ప్రవర్తతే. చిత్తము యొక్క అనేక విషయాల యందలి ప్రవృత్తికి హేతువులు, కారణాలైనటువంటి ఈ యొక్క ఆసక్తి, రాగాదులు ఈ సముద్రమునందు అల్పతరంగాలే అయ్యున్నప్పటికీ కూడా అవన్నీ కూడా చిన్న చిన్న తరంగాలే అయ్యున్నాయి. మమత్వము అనేటువంటి ఆవర్తము ఒక సుడిగుండము లాంటిది. నాది అనబడేటువంటి ఆవర్తము ఇక్కడ అంతటా కూడా స్వయంగా యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉన్నది. రాగద్వేషావతిగ్రాహి గృహాత సమనంతర తతశ్చానర్ధపాతాల ప్రవేశ కేన వార్యతే. రాగము, ద్వేషము, ఈ రాగద్వేషాలను అనబడేటువంటి మహా బలము కలిగిన మొసళ్ళు ఈ యొక్క సముద్రంలో ఉన్నవి. అవి నిన్ను పట్టుకున్నట్లయితే ఇంకా నీకు అనర్థాన్ని కలిగించేటువంటి పాతాళ రూపమైన మృత్యుముఖమునందు నీ యొక్క ప్రవేశాన్ని అనేటువంటిది తప్పదు కదా. దానిని ఎవరు వారించగలరు, ఎవరు నివారింపగలరు అంటే, ఓ భరద్వాజ, అజ్ఞానము అనేటువంటి గొప్ప సముద్రము జగత్తంతా వ్యాపించి ఉన్నది. అందులో ఏ విధంగా అవిద్య అంటే అజ్ఞాన సంబంధము, అనాది వాసన. అవిద్య అనేటువంటిది ఈ శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇలాంటి అనేక ఉపాధుల నుండి కూడా ప్రోధి చేసుకొని వచ్చినటువంటి అనాది వాసన అనబడేటువంటి వాయువు వలన పుడుతుంది. అలా పుట్టినటువంటిదే అహంకారము అని చెప్పబడుతుంది. ఆ అహంకారము అనేటువంటిదే కదా మొట్టమొదట ఈ అజ్ఞానము అనే గొప్ప సముద్రములో ఉత్పన్నమైన మొట్టమొదటి తరంగము అంటే పెద్ద అల అని తెలుసు కదా మనకు అందరికీ. అలాగనే చిత్తం యొక్క ఆయా విషయాల యందల ప్రవృత్తికి అంటే ఆ చిత్తం ఏ విధంగా ప్రవర్తిల్లుతున్నది అనే దానికి కారణాలైనటువంటి రాగాదులు, ఏ ఏ కోరికలు ఆసక్తులు ఉన్నవో అవే చిన్న చిన్న తరంగాలు. ఇక మమత్వము,
ఇది నాది, అది నాది, అది నాకు కావాలి అనేటువంటి దాని మీద పెంచుకోబడినటువంటి మోహము, మమకారము అనేటువంటిది ఇక గొప్ప సుడి. అది అప్పుడుకప్పుడు ఉత్పన్నమైనటువంటి ఒక సుడిగుండం. అక్కడ స్వయంగా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటుంది. ఏ విధంగా సంచరిస్తూ ఉండేటువంటిది ఏంటి? రాగము, ద్వేషము అనబడేటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు కూడా అందులో తిరుగాడుచూ ఉంటాయి. వాని చేత నీవు పట్టుకోబడ్డావనుకో, ఒకవేళ మనిషిని మొసలు పట్టుకుంటే వానికి మృత్యువే కదా. అలాగనే నీకిక్కడ ఏ విధంగా ఉన్నవి? నేను, నాది అనేటువంటి ఆసక్తితో కూడినటువంటి మమత్వము, అహంకారము, మమకారము, వీటి చేత, ఆ రెండు మొసళ్ళ చేత కనుక పట్టుకోబడ్డావా, ఇక అందులో ఇక చెంతన ఉన్నటువంటి అవి రెండు మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి, అహంకారము, మమకారము. ఈ అహం మమత్వాదులు అనేటువంటి మొసళ్ళ చేత గనక నువ్వు పట్టుకోబడ్డావనుకో, అహంకారమును వదలకపోయినా, మమకారాన్ని నువ్వు వదలకపోయినా, ఈ రెండు కూడా అజ్ఞానము అనేటువంటి సముద్రంలో ఎల్లప్పుడూ కూడా తిరుగాడుతూ ఉండే మొసళ్ళు అయితే వాటి చేత పట్టుకోబడినట్లయితే ఇంకా దగ్గరై ఉన్నటువంటి అనర్థము, ఇంకా అనర్థము అంటే నీకు కష్టము, ప్రాణ ప్రమాదము అనేది ఎక్కడున్నది? నీ సమీపంలో, నీ చెంతనే ఉన్నది. అటువంటిది ఎలాంటిది? పాతాళ మందలి. ఏ అట్టడుగు స్థాయి అంటే లోపలికి చ్యుతి చెందినటువంటి లోకాలలో పాతాళము అంటే మృత్యుముఖమే కదా. ఆ మృత్యుముఖమందలి నీ యొక్క ప్రవేశాన్ని, నువ్వు చనిపోవడానికి ఆ యమలోకాన్ని నువ్వు ప్రవేశించడం అనేటువంటిది ఎవడైనా నివారించగలుగుతాడా? లేదు కదా అని చెబుతూ, ప్రశాంతామృత కల్లోలే కేవలామృత వారిధౌ మజ్జ మజ్జసి కిం ద్వైత గ్రహాక్షారాబ్ధి వీచిషు. ఒకవేళ సముద్రమున మునగడానికే నీకు ఇష్టమై ఉన్నదనుకో, అలా ఉన్నట్లయితే ప్రశాంతమై అమృతముతో నిండిపోయినటువంటి తరంగాల చేత శోభాయమానంగా ఉండి అద్వైత రూపమైన అంటే రెండవది లేనిదైన అద్వితీయమైన రెండు కానిదైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి ఆత్మానందామృత సముద్రమునందే మునుగు. అసలు నువ్వు సముద్రమునందు మునగాలి, దేని ఎందైనా సరే ఒక దానిలో మునగాలి అనుకున్నావు. ఆ మునగాలి అనే ఇష్టం గనక నీకు కోరిక గనక కలిగినట్లయితే అక్కడ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపము ఎలా ప్రకాశంగా, ప్రశాంతంగా ప్రకాశిస్తూ అమృతముతో నిండిపోయినటువంటి తరంగాల చేత శోభాయమానంగా, రెండవ వస్తువు లేనిదై ఏకరస మాత్రమే సర్వము తానే అయి ఉన్నటువంటి ఏ ఆత్మానందామృతము అనేటువంటి సముద్రం ఉన్నదో దాని యందు మునుగు. ఇంకప్పుడు నీకేమవుతుంది? ద్వైత రూపక్షార సముద్ర తరంగాల యందు ఎందుకు మునుకలేస్తూ ఉన్నావు? రెండు ఇంకా భిన్నత్వము, ఇంకా అనేకత్వముతో కూడినటువంటి ఈ యొక్క భిన్నత్వముతో కూడినటువంటి ఈ ఉప్పు సముద్రాల యందు, మట్టి కొట్టుకునే సముద్రాల యందు, ఈ తరంగాల యందు, ఈ అజ్ఞాన భ్రమల యందు నీవెందుకు మునుకులు వేస్తూ ఉన్నావు? జ్ఞానమునందు మునుకులవే. నువ్వు సముద్రాన్నే కనుక ఒకవేళ అధిరోహించాలి, సముద్రమునందు మునగాలి అంటే ఆత్మానందామృత తత్వముతో నిండినటువంటి దైవ సముద్రాన్ని మునుగు అని చెబుతూ, ఎలాగంటే భరద్వాజ కల్లోలరహితమై అక్కడ ప్రశాంతమై ఉన్నది సముద్రము అంటే ఎటువంటి అలలు, సుడులు, ఆవర్తాలు, ఫేనాలు, నురగలు, కెరటాలు ఏమీ లేవు. అసలు అక్కడ కల్లోలమే లేదు. ఎలా ఉన్నది? ప్రశాంతమై ఉన్నది, మాలిన్యరహితమై ఉన్నది, నిర్మలమై ఉన్నది, రెండవది లేనిది అయినటువంటి ఆత్మరూప అమృత సముద్రమునందే నీవు మునిగుండు. ఇంకా మరి నీకు ఈ ఉప్పు సముద్రము అంటే రెండు భిన్నము అనేకత్వముతో కూడినటువంటి దృశ్యమాన సముద్రమునందు, ఈ ఉప్పు సముద్రమునందు నీవెందుకు మునగాలి? అలా మునకలు ఎందుకు వేస్తూ ఉన్నావు? అలా వెయ్యకు అని చెబుతూ, అంతేకాదు కస్తిష్టతి గతః కోవా కస్య కేన కిమాగతం కిం ను మజ్జసి మాయాయాం పతమా త్వమతంద్రితః. ఓ భరద్వాజ, శ్రీరామచంద్రుని యొక్క ప్రపంచము జ్ఞానము చేత తొలగిపోయింది, నా ప్రపంచం ఇంకనూ తొలగలేదు అని నువ్వు అంటూ ఉన్నావు.
అంతకుముందు భరద్వాజుడు వాల్మీకి మహర్షిని ఏమన్నాడు? శ్రీరామచంద్రుని ప్రపంచమంతా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవుని యొక్క బోధ చేత తొలగిపోయింది. కానీ ఇక్కడ మరి నా ప్రపంచం అనేటువంటిది తొలగలేదు అని నువ్వు అన్నావు కదా. అసలు ఉన్నదేమున్నది, పోయినదేమున్నది అని చెబుతూ ఎవరు? వాల్మీకి మహర్షి భరద్వాజునితో అంటూ ఉన్నారు. ఆయన జ్ఞానము చేత ఆయనకు ప్రపంచం తొలగింది, మరి నాకు తొలగలేదు అని నువ్వు చెప్తున్నావు కదా. అసలు అక్కడ ఉన్నదేంటి, పోయిందేంటి? ఎవనికి ఏది, దేని చేత ఏం వచ్చినది, ఏది పోయింది? కాబట్టి ఇలాగా మాయయందు ఎందుకు నీవు నిమగ్నుడివే అవుతూ ఉన్నావు? నీవు జాగరూకుడివై ఉండు, వివేకివై ఉండు. మాయయందు, ఈ అవిద్యయందు, అజ్ఞానమునందు పడకుండా ఉండు అని చెబుతూ, ఎలాగంటే తత్వమేకం యదాత్మేతి జగదే తత్ప్రచక్షతే తతోన్యః కస్తవాతీతో యస్తాతః విషయః శుచాం. వేదాంత శాస్త్రాలన్నీ కూడా ఏకమతంగా ఈ జగత్తంతా కూడా ఆత్మే అని చెబుతూ ఉన్నది కదా. అలా వాకృస్తూ అంటే వాకృచ్చుచు ఉన్నప్పుడు, అలా చెబుతూ ఉన్నప్పుడు ఏమని? వేదాంత శాస్త్రాలన్నీ కూడా ఏకమతంగా ఏమని చెప్తూ ఉన్నాయి? అస్సలు జగత్తు అనేటువంటిది లేదు, ఉండేటువంటిది కేవలం ఆత్మే అని తెలియజేస్తూ ఉంటే, ఇంకా దానికి ఇతరమైనటువంటిది ఏది ఉన్నదయ్యా? ఏదీ లేదు. ఇక ఏదీ లేనప్పుడు ఇంకా పోయేదేంటి? పోయేదీ లేదు. ఇంకా దాని గురించి బాధపడవలసిన, శోకింపదగినటువంటి విషయము ఏదైనా ఉన్నదా అని అడుగుతూ ఏమని? ఓ ప్రియాతి ప్రియమైన భరద్వాజ, ఈ జగత్తంతా కూడా ఏకతత్వమైనటువంటి ఆత్మయే అని కదా సమస్త శాస్త్రాలు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నవి. అలా చెప్తూ ఉంటే ఇంకా దానికంటే వేరుగా ఏమి ఉన్నది? కాబట్టి వేరుగా ఏదీ లేదు. కాబట్టి ఇంకా అక్కడ పోయేదానికి ఏమీ లేదు, ఉండేది లేదు, పోయేది ఏమీ లేదు. పోయేది లేనప్పుడు నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం కూడా లేదు అని చెబుతూ, బాలాన్ ప్రతి వివర్తోయం బ్రహ్మణ సకలం జగత్ అవివర్తిత మానందమాస్థిత కృతిన సదా. బ్రహ్మం యొక్క జగదాకార వివర్తము అవివేకులు అయినటువంటి బాలురు కొరకే అకుతూ ఉన్నవి. వివేకులైనటువంటి జ్ఞానులైనట్లయితే ఎల్లవేళలా కూడా అపరివర్తమైనటువంటి ఆనందము అంటే బ్రహ్మమునందే స్థితిని పొంది ఉన్నారు కదా. ఎలాగంటే బ్రహ్మము యొక్క అంటే ఇక్కడ జగత్తు అనేది కనబడుతుంది. అప్పుడు జగత్తు అనేటువంటిది బ్రహ్మం కంటే భిన్నమైనది కాదు అని చెప్పినప్పుడు ఏ విధంగా ఉంటుంది? బ్రహ్మం యొక్క ఈ జగద్రూప వివర్తము అంటే అజ్ఞానుల కొరకే అయ్యున్నది. ఈ జగద్రూప వివర్తము అంటే అక్కడ ఉన్నది బ్రహ్మమే అయితే అజ్ఞానులైనటువంటి వారు ఆ బ్రహ్మస్వరూపాన్ని జగత్తుగానే భావిస్తూ చూస్తూ ఉన్నారు. అటువంటి వారికే అవుతుంది. తెలివి కలిగినటువంటి వారు అంటే జ్ఞానముతో కూడినటువంటి వారు ఎల్లవేళలా కూడా ఇక అవివర్తితమైనటువంటి జగద్వివర్తరహితమైనటువంటి అక్కడ అసలు లేనటువంటి జగత్తును గురించి ఏమాత్రము కూడా ఆలోచన ఉండదు. అక్కడ ఏమై ఉన్నది? సదా బ్రహ్మము యొక్క ఆనందమునందే స్థితి కలిగి ఉంటారు. నీవు కూడా దాని యందే స్థితి కలిగి ఉండు అని తెలియజేస్తూ, అవివిక్తో జనః శోచత్య కస్మాచ్చ ప్రహృష్యతి తత్వవిత్తు హసన్నాస్తే తస్య మోహో విడంబనం. అవివేకి అయినటువంటి మనుజుడు ఒకసారి శోకిస్తాడు, ఒకసారి అకస్మాత్తుగా వానికే తెలియనటువంటి ప్రసన్నతను పొందుతాడు. కానీ తత్వవేత్త అయినటువంటి వాడైతే ఎల్లప్పుడూ కూడా ప్రసన్నుడుగానే ఉంటాడు. అతనికి శోకము మొదలైనటువంటి మోహాలు ఇవన్నీ కూడా కొద్ది కాలమైనా సరే మరి అజ్ఞాని యొక్క అనుకరణ మాత్రమే అయి ఉంటాయి.
అని చెబుతూ, ఎలాగంటే అవివేకి అయినటువంటి మనుషుడు ఒకసారి దుఃఖిస్తాడు, మరొకసారి సంతోషిస్తాడు. వాడు ఎందుకు దుఃఖిస్తాడో, ఎందుకు అకస్మాత్తుగా సంతోషిస్తాడు అనేటువంటిది వాడు ఈ యొక్క అవివేకి. అజ్ఞానము చేత మాత్రమే వానికి ఒక్కో విషయం దుఃఖాన్ని కలిగిస్తుంది, ఒక్కో విషయం సుఖాన్ని కలిగిస్తుంది. ఎందుకు? అజ్ఞానమే కారణము కాబట్టి. అదే తత్వవేత్త అయితే శాశ్వతమైన పరమాత్మ తత్వమే శాశ్వతము, సత్యము, నిత్యము అని భావించినటువంటి తత్వవేత్త అయితే ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడూ సంతోషిస్తూనే ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ ఆనందముతో కూడియే ఉంటాడు అని తెలియజేస్తూ, అంతేకాదు అజ్ఞానులైనటువంటి జనులకు జలమందు స్థలభ్రాంతి కలుగుతుంది. ఎలాగంటే అజ్ఞానముతో నిండిపోయి ఉన్నారు. నిండిపోయినటువంటి వానికి అక్కడ జలమందు అంటే నీళ్లున్నవి, నీళ్ళని వాళ్ళు భూమిగా భావిస్తారు. అంటే మరుస్థలమందు జలభ్రాంతి కలుగునట్లుగానే, ఎడారి భూముల్లో నీళ్లు ఉన్నట్లుగానే అది కనబడడం అబద్ధమా? కనబడతాయి కానీ అక్కడ ఉండవు. కానీ వాటి యొక్క స్వాభావికం కనబడడం. సూర్యకిరణాల యొక్క తాపము చేత ఆ యొక్క ఎడారి భూములలో నీరు యొక్క అలలు, నీరు ఉన్నట్లుగా అలలు కదులుతూ ఉన్నట్లుగా కనబడడం దాని యొక్క స్వాభావికం. అదే సూర్యకిరణాల తాపం తగ్గింది, ఇంకప్పుడు అక్కడ అటువంటి జలభ్రాంతి అనేటువంటిది ఉండదు. కానీ దానిలో జలము లేదు అని తెలిసినటువంటి వాడు దాని జోక్యం చేసుకోడు. అదే తెలియనటువంటి వాడు అక్కడ జలం ఉన్నది అని పరిగెడతాడు. అదేవిధంగా అజ్ఞానముతో కూడినటువంటి వానికి, జనులకు జలమందు స్థలభ్రాంతి కలుగుతుంది. ఈ సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వము అవిద్య చేత కప్పబడి ఉండడం చేత ఈ అవిద్య ఆచ్ఛాదితులకు, అజ్ఞానముతో కప్పబడినటువంటి వారికి అజ్ఞానము, అవిద్య అనేటువంటి ఆవరణ మాత్రము, ఒక ముసుగు వేయబడినటువంటి వారికి అనాత్మయందు ఆత్మభ్రాంతి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ అజ్ఞానులైనటువంటి జనులకు, అదే అజ్ఞానముతో అహంకారముతో నిండిపోయినటువంటి దుర్యోధనులకు స్థలమునందు జలము, జలమునందు స్థలము. అందుకే మనకి ఏది మయుడు నిర్మించినటువంటి పంచపాండవులకు మయసభ అనేటువంటి దానిని దర్శించడం కోసం వెళ్ళిన దుర్యోధనుడు భంగపాటు కలిగాడు అంటే అహం మమత్వాదులతో కూడుకొని భ్రాంతిజనితమైన బుద్ధితో ఎప్పుడైతే మయసభను మరి ప్రవేశించాడు, దానిలో ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా తనకు గోచరించింది. అంటే ఇది అహం మమత్వాదులు అనబడేటువంటి అజ్ఞానికి మాత్రమే ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక రకంగా కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే అభిమానధనుడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పేటువంటిది దేహ సంబంధమైనటువంటి, విషయ సంబంధమైన దేహాభిమానాలు, విషయాభిమానాలు, దృశ్యాభిమానాలు నశిస్తేనే సర్వ వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మతోటి ఏకీకృతం అని చెప్పడం. అదే జ్ఞానోపాసన ద్వారానే. దానికి అహం మమత్వాదులు నశిస్తేనే సత్యమునందు వాడు సంతోషంగా వాడు అక్కడ పరిడి వెళ్ళగలుగుతాడు, సంలీనం అవ్వగలుగుతాడు. ఆ విధంగానే అజ్ఞానులైనటువంటి వారికి స్థలము జలముగాను, జలము స్థలముగాను కనబడుతుంది. మరుస్థలమందు ఎడారి భూములు యందు నీళ్లున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది. ఈ సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకమైన సూక్ష్మమైన ఆత్మతత్వము దేని చేత కప్పబడింది అంటే అందరి యందు. సర్వవ్యాపకము అంటే అజ్ఞానుల యందు, విజ్ఞానుల యందు కూడా ఆత్మతత్వం అనేటువంటిది సర్వదా సర్వము సమస్థితిలో వ్యాప్తమై ఉంటుంది. తెలియబడడం చేత వాడు తెలియకపోవడం చేత ఆ అజ్ఞానము చేత ఆత్మతత్వము అనేది ముసుగు వేయబడడం చేత అక్కడ అజ్ఞానము చేత నిండబడడం చేత అవిద్య అనేటువంటి ముసుగుతో కప్పబడడం చేత ఈ కనబడేటువంటి అజ్ఞాన సంబంధమైన శరీరాదులు, అస్థిరమైన దేహాదులే సత్యము అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.